హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. అండ్ 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ వస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పటి వరకు చాలా పేర్లు అయితే వినిపించాయి. అందులో ఇప్పటికి కూడా లాస్ట్ వరకు కూడా యాంకర్ రవి పేరు వినిపించింది. అండ్ చాలామంది పేర్లు అయితే వినిపించాయి. సో మొత్తానికి ఎవరు వస్తున్నారు, 100% ఎవరు రాబోతున్నారు, ఎవరు ఏ దాంతో వస్తున్నారు, ఏ వీళ్ళతో వస్తున్నారా, డ్యాన్స్తో వస్తున్నారా, లాస్ట్ మూమెంట్లో పేర్లు చేంజ్ అయినాయి. సో క్లియర్గా మనం అనుకున్న గంగావ అయితే రావట్లేదు. సో ఆ ప్లేస్లో ఎవరు వస్తున్నారు అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళండి. అండ్ ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్తే కొంచెం పుష్ అవుతుంది. అండ్ ఫస్ట్గా చెప్పుకోవాల్సింది గంగావ. సో గంగావ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా అని అంటే, సో బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వట్లేదు గంగావ. సో ఆ ప్లేస్లో మరి ఎవరు వస్తున్నారు? సో రితిక వస్తుంది. రితికా షేర్ అంటే ఎవరు అని అనుకుంటున్నారు కదా, వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్. ఇద్దరు కపుల్గా అప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సింగిల్గా ఈమె పేరు స్టార్టింగ్లో వినిపించింది, తర్వాత బ్రేక్ అయిందనమాట. సో మళ్ళీ ఈమె పేరు గంగవ్వకి రీప్లేస్మెంట్గా, అంటే గంగవ్వ వస్తే చాలామంది అదే డౌట్ పడ్డారు, గంగవ్వ వస్తే కంటెంట్ ఎలా వస్తుంది, ఇప్పుడు మళ్ళీ తగ్గఫార్ అయితే పరిస్థితి ఏంది, ఈమె టాస్క్లో ఆడలేదు, ఎక్కువ వాదించలేదు, గొడవలు పెట్టుకోలేదు, ఏదైనా ఈమె మీదకి నెగిటివిటీ వచ్చినా దీన్ని వాదించేంత క్యాపబిలిటీ లేదు. సో ఆ అట్మాస్ఫియర్కి ఇంతకుముందుకు వచ్చే ప్రాబ్లం ఫేస్ చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుందా, మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేయదా అని చెప్పేసి చాలామందిలో క్వశ్చన్ ఉంది కదా. సో లాస్ట్ మూమెంట్లో రితికా షేర్ అయితే రాబోతుంది హౌస్లోకి. సో కంటెస్టెంట్ వైల్డ్గా బిహేవ్ చేయబోతుందా అంటే, ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా గట్టిగానే వాదించింది. అండ్ సీజన్ 3 అనుకుంటా రోహిణి ఈమె ఇద్దరు వస్తున్నారు. సో ఈమె గట్టిగా వాయిస్ అయితే రైజ్ చేయగలదు అండ్ స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇవ్వగలదు రితికా షేరు. అండ్ తర్వాత వచ్చేసరికి ముక్కు అవినాష్ వస్తున్నాడు. 100% రితికా షేర్ కూడా ఈమె నాకు తెలిసి ఏవీతో రాబోతుంది అని తెలిసింది ఇన్ఫో కూడా. బట్ తర్వాత ముక్కు అవినాష్ వస్తున్నాడు. ఈయన సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్ అప్పుడు వైల్డ్ కార్డే, ఇప్పుడు వైల్డ్ కార్డుగానే వస్తున్నాడు. అండ్ ఈయన రావడం వల్ల హౌస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం కదా, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేసేలా ఉంది అనమాట సిచ్యువేషన్. సో వస్తాడు అని అంటే 100% ఈయనే డ్యాన్స్తో రాబోతున్నాడు. అండ్ ఏవి అంటున్నారు కానీ డ్యాన్స్ తోటి మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా ఈయన డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లాస్ట్ టైము ఆల్రెడీ ఏవితో ఎంట్రీ ఇచ్చాడు కదా, ఈసారి మాత్రం డ్యాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో తర్వాత వచ్చేసరికి మన అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0గా రాబోతున్నాడు అశ్వత్థామ గౌతమ్ కృష్ణ. సో నిజంగా చాలామందికి గుర్తుందో లేదో, లాస్ట్ సీజన్లో సీజన్ 7లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న క్యాండిడేట్ అనమాట. సో ఏదైనా చాలా జెన్యున్గా ఆడాడు, జెన్యున్ స్టాండ్ తీసుకున్నాడు. గేమ్స్ వైజ్ అవన్నీ మాట పడకుండా ఏదైనా డిపెండ్ చేసుకోవడం కానీ, ఎవరు ఎదుటోళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ, ఎంత ఢీ కొట్టే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనోడు మాత్రం ఇరగదీసే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు. చాలామందికి దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు కానీ, బట్ క్లియర్గా ఆలోచించి చూస్తే మాత్రం గౌతమ్ కృష్ణ సూపర్ ఫుటేజ్ ఇచ్చాడు. అండ్ చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈసారి అశ్వత్థామ 3.0గా రాబోతున్నాడు అనమాట. సో కంటెస్టెంట్ నెంబర్ 3 అనమాట. కంటెస్టెంట్ నెంబర్ 4 ఎవరు అని అంటే, ఈయన కూడా సీజన్ 4 నుంచి ఎవరో కాదు, మహబూబ్ దిల్సే. సో మహబూబ్ దిల్సే లాస్ట్ టైం బీభత్సంగా ఆడాడబ్బా. అంటే కండబలమే కాదు, ఈసారి బుద్ధి బలంతో కూడా నేను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొడతాను అనే రేంజ్లో కసి మీద లోపలికి వస్తున్నట్టుగా అనిపించింది. సో ఈయన కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తోటే రాబోతున్నాడు. అండ్ గౌతమ్ కృష్ణ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తోటే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మనోడు మహబూబ్ దిల్సే ఏంటి అని అంటే డాన్సింగ్ చేస్తాడు, అండ్ ప్రతి ఫిజికల్ ఫిట్నెస్ ఫుల్ ఉంది. అండ్ హౌస్లో ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలడు. ఫిజికల్ టాస్క్ ఏదొచ్చినా తగ్గఫార్ చేయగలడు. పృథ్వీకి ఈక్వలైజ్డ్గా ఆడగలడు, పృథ్వీ కంటే బాగా ఆడగలడు. ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో ఏ విధంగా చేయాలి అనే దాని మీద చాలా ఫోకస్ చేసి ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలనే కసితో రాబోతున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మహబూబ్ దిల్సే 4th కంటెస్టెంట్. అండ్ 5th కంటెస్టెంట్ వచ్చేసరికి సీజన్ 7 నుంచి నైని పవని. ఈమె లాస్ట్ టైం మెరుపు తీగలాగా వచ్చిపోయింది, ఒకటే వారం ఉంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చాలా మంచి పాజిటివిటీతో వెళ్ళింది. 1 వీక్లో కూడా ఆడియన్స్కి బీభత్సంగా కనెక్ట్ అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా ఉంటుంది అనడానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా ప్లాన్డ్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అండ్ రీసెంట్గా కూడా ఈమె
సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, బట్ ఈ మధ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈమె ఖచ్చితంగా ఈసారి ఏంటనేది ప్రూవ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుందా, మళ్ళీ మెరుపుతీగలాగా వచ్చి మెరుపుతీగలాగానే వెళ్ళిపోతుందా. సో నైని పవని అయితే 5th కంటెస్టెంట్, ఈమె కూడా డ్యాన్స్ నెంబర్తో రాబోతుంది. అండ్ 6th కంటెస్టెంట్స్ వచ్చేసరికి మన ఎవరు రోహిణి. సో జబర్దస్త్ రోహిణి, ఈమె లాస్ట్ టైం సీజన్ 3లో వచ్చినప్పుడు పెద్ద ఎవరికి తెలియదు. ఆమె అప్పుడు కూడా ఏవితో వచ్చింది, ఇప్పుడు కూడా ఏవితో రాబోతుంది. అండ్ ఈసారి చాలా క్రేజ్ ఎక్కువ ఉంది. అండ్ సినిమాలు చేస్తుంది, అండ్ షోస్ చేస్తుంది, స్టార్ మాలో కూడా కొన్ని షోస్ చేస్తుంది. ఇలా బాగా ఎక్కువగా యాక్టివ్గా ఉండే పర్సన్, స్పాంటినియస్ పంచులేసే క్యాపబిలిటీ ఉంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఈసారి రోహిణి కంటెంట్ అనేది పీక్లోకి ఉండబోతుంది అనే దాంట్లో ఎలాంటి మార్పు లేదు. అండ్ ఈమె కూడా చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది. అండ్ ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ వాయిస్ రేస్ చేస్తుంది. అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈసారి మిస్ అవుతుంది, అది ఫుల్ఫిల్ చేస్తారు అని చెప్పేసి అవినాష్ అవని రోహిణి అవని అండ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని అనుకోవచ్చు. కంటెస్టెంట్ నెంబర్ 7 సో హరితేజ. సో హరితేజ కూడా రాబోతుంది. హరితేజ కూడా ఈసారి ఏవితో రాబోతుంది అనేది మనకు విశ్వసనీయ సమాచారం. సో ఖచ్చితంగా ఈమె రావడం అనేది సీజన్ 1లో శివబాలాజీకి ఈక్వల్గా తగ్గఫర్ గట్టిగా పోటీ ఇచ్చిన క్యాండిడేట్. అండ్ ఈమె మంచి పంచులు ఎలా ఉంటాయంటే కోడితే చంప పగిలిపోవాలి, కానీ కొట్టింది నేనైనా అనేటట్టు ఉంటాయి అనమాట. ఈమె పంచులు చాలా ఇవంటారు కదా, సామెతలు బాగా వేస్తుంది అనమాట. సామెతలు బాగా కనెక్ట్ చేసి కౌంటర్లు వేస్తూ ఉంటుంది అనమాట. సో ఈమె హరికథకు ఫేమస్ అని చెప్పాము ఆల్రెడీ. ముందు నుంచి ఈమె తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. హరితేజ సీజన్ స్టార్టింగ్లోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న క్యాండిడేట్ అండ్ మంచి కంటెస్టెంట్ అనమాట. ఈమె కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చే క్యాండిడేట్. అండ్ ఏంటంటే ఎక్కువగా ఏదైనా వాయిస్ రేస్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి. ఏదైనా తప్పు అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా సర్వే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అది చేయబోతుంది హరితేజ అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ చూడాలి ఎన్ని వారాలు ఉంటుందా, ఏకంగా కప్పు కొట్టుకొని వెళ్తుందా అనేది కూడా చూడాలి అనమాట. ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే మన టేస్టీ తేజ. సో టేస్టీ తేజ కూడా ఏవితో రాబోతున్నాడు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్ రాబోతుంది. రోహిణి అండ్ ముక్క అవినాష్ అండ్ మన టేస్టీ తేజ, ఈ ముగ్గురు రోహిణి అవినాష్ అండ్ టేస్టీ తేజ, ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది మామూలుగా ఉండదు. ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు జబర్దస్త్ స్టేజ్ మీద కలిసి చేశారనమాట. సో వీళ్ళ కాంబినేషన్ అదిరిపోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సీజన్లో కూడా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఈ ముగ్గురు ఖచ్చితంగా కావాలి. అలాంటి పరిస్థితి బిగ్ బాస్కి వచ్చిందనమాట ఎంటర్టైన్మెంట్ వేలో అయితే. సో టాస్క్ల వైజ్ అన్నీ బాగానే ఆడుతున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇది ఇంతవరకు ఓకే అనమాట. బట్ ఏంటంటే మొత్తానికి అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ వస్తుంది అని అంటే సో గంగావని రీప్లేస్ చేస్తూ వితికా షేర్ అనమాట, వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ రాబోతుంది. సో మొత్తానికి ఈ 8 మెంబర్స్ ఇంకా రేపే ఆల్మోస్ట్ రేపు ఫ్రైడే కదా, రేపు సాటర్డే షూట్ అనేది జరుగుతుంది. అండ్ ఈరోజు మిడ్-నైట్ నుంచే లైవ్ అనేది కంప్లీట్గా ఆపేయబోతున్నారు. అండ్ సాటర్డే ఈ డ్యాన్సులు ఏవీలు సండే రోజు మనకు 7 o'clock నుంచి టెలికాస్ట్ అవుతాయి. సో మొత్తానికి రేపు షూట్ అయితే జరగబోతుంది. వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏవీలు కూడా షూట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మొత్తానికి మనకు వెరీ షాకింగ్గా అప్డేట్ అయితే తొందరగానే వస్తుంది. సో మీకు ఈ వైల్డ్ కార్డ్లో మీకు ఎవరు నచ్చారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. బట్ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళే కప్పు కొడతారని ఎక్కడో మన 6th సెన్స్ కొడుతుందబ్బా, 6th కాదు 8th సెన్స్ కొడుతుంది అనమాట. సో 8 మెంబర్స్తో గేమ్ ఆడుతున్నారు కాబట్టి 8th సెన్స్ అనమాట. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫేర్గా అంటే ఇద్దరు కలిసి వస్తారా, ఇద్దరిని కలిపి హౌస్లోకి పంపిస్తారా, సింగిల్గా అంటే ఇద్దరిని కలిపి హౌస్లోకి పంపించబోతున్నారు. పేరుగానే ఇద్దరిని ఎంట్రీ చేయబోతున్నారు. అది ఎవరెవరు ఏంటి అనేది డివైడ్ చేసుకోవడం అయితే మనకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే ఇదే అనమాట. హౌస్ స్టేజ్ మీదకి వెళ్ళేదాకా మనకి ఈ క్లారిఫికేషన్ ఉండదు ఎవరెవరు ఎప్పుడు వెళ్తున్నారు అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఇంకా ఇలాంటి దాంట్లో ఏ ఒక్కరు కూడా ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. 100%కి 100% వీళ్ళు మాత్రమే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో లాస్ట్ టైం చెప్పిన వాళ్ళు చాలామంది పేర్లు మార్చారు. యాంకర్ రవి వస్తున్నాడు, యాంకర్ రవికి పేమెంట్ ఇష్యూస్ వల్ల రావట్లేదు. సో గంగావకి కొన్ని కారణాల వల్ల మళ్ళీ బిగ్ బాసే డ్రాప్ అయ్యి వీళ్ళని తీసుకోవడం అయితే రితికాని తీసుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.